హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో మనము 12th లెసన్ అయినటువంటి ద కాకతీయాస్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏ రీజనల్ కింగ్డమ్ అనేటువంటి లెసన్ నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయగలరు. ఈ లెసన్ నుండి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనకు టెట్ కానివ్వండి, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఏదైనా కూడా మనం మళ్ళీ డిఎస్సికి సెపరేట్ క్లాసెస్ అనేవి ఉండవు కదా. కాబట్టి ఇప్పుడే ఒక మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోండి, తర్వాత రివిజన్కి మీకు పనికొస్తుంది. ఓకే అండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే చూద్దాం. మనము యూ మే హ్యావ్ లిజన్ టు మెనీ బల్లాడ్స్ అండ్ స్టోరీస్ అబౌట్ ద బ్రేవరీ అండ్ మెటీరియల్ స్కిల్ ఆఫ్ బ్రహ్మ నాయుడు, తర్వాత బాలచంద్రుడు అండ్ ద 66 హీరోస్. యూ మే ఆల్సో హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జాతరాస్ డెడికేటెడ్ టు సమ్మక్క అండ్ సారక్క. They fought against armies of kings to protect the rights of the tribal people. You might have enjoyed the popular story of Katamaraju, who fought with the kings of Nellore in the defense of the right of animal herders. ఇప్పుడు చూసినట్లయితే మనము ఫస్ట్ మనకి ఇక్కడ బ్రహ్మనాయుడు తర్వాత బాలచంద్రుడు గురించి ఇచ్చారు. ఈ స్టోరీస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని మీకు ప్రశ్న అడిగారు ఎవరు, టెక్స్ట్ బుక్ వాళ్ళు. ఓకే, అండ్ ద 66 హీరోస్. ఇప్పుడు మనకి ఇక్కడ బాలచంద్రుడు స్టోరీ అనేది లాస్ట్లో ఉంటుంది, అది మీకు చెప్తాను, కాబట్టి అది సస్పెన్స్లోనే ఉంచండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పార్టిసిపేటెడ్ ఇన్ జాతరాస్ డెడికేటెడ్ టు సమ్మక్క సారక్క. ఇలాంటి మనకు సమ్మక్క సారక్క కుంభమేళ కదా, అది మనకు ట్రైబల్ పీపుల్ జరుపుకునేటువంటి జాతర. కాబట్టి అంటే ట్రైబల్ పీపుల్ కాకుండా ఇంకా అంటే వాళ్ళు పూజారులుగా వాళ్ళ యొక్క జాతరగా మనం పిలుస్తాము. బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ తెలంగాణ అండ్ సరౌండింగ్ స్టేట్స్ కూడా దానికి మనం పార్టిసిపేటెడ్ అవుతారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఫౌట్ అగెన్స్ట్ ఆర్మీస్ టు ద కింగ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు కొందరు ఎవరు రాజ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళు యుద్ధాలు అనేటువంటివి చేశారట. ఎందుకు? వాళ్ళ యొక్క గిరిజన హక్కుల కోసం కాపాడుకునేందుకు వాళ్ళ యొక్క ప్రజలను చేశారు. మరి అదొకటి పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిది? కాటమరాయుడు, అంటే కాటమరాయుడు అని అంటాం కదా మనము. కాటమరాయుడు సినిమా చూసిర్రా? సేమ్ అట్లనే మనకు కాటమరాజు అనేటువంటి ఒక కథ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు మనకు జంతువులను మేపుతారు కదా, మేపేటువంటి దాంట్లలో కింగ్స్ ఆఫ్ నెల్లూరు యొక్క రాజుతోటి ఇతను ఫైట్ చేస్తాడు అన్నట్టు. నార్మల్గా మనకు అట్లా ఎవరితోటి ఎవరు చేశారనేది తెలుసుకుంటే చాలు, ఇంకేం అంతగా ఏం అడగరు. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. కిలాతోరణం మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా ఉంటుంది. సేమ్ ఇదే తెలంగాణ గవర్నమెంట్ సింబల్లో మధ్యలో చార్మినార్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించండి. ఓకే, అది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంటే మనకు. ఓకే, కిలాతోరణం ఎంట్రన్స్ ఆఫ్ స్వయంభూ శివ టెంపుల్ బుల్ట్ బై ద కింగ్స్ ఇన్ వరంగల్. ఇది మనకు వరంగల్లో ఉంది అని ఇక్కడ చెప్పారు. మనం ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూద్దాం. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఓకే, కాకతీయ ఏంటిది మనకు వరంగల్. కాకతీయ అనగానే వరంగల్ గుర్తుకు రావాలి అంతే. ఇక ఫస్ట్ పోయెట్ ఇన్ తెలుగు ఏంటిది మనకు? శ్రీమద్ ఆంధ్ర మహాభారతం. ఇది ఎవరు రాశారు అంటే కవిత్రయము అని అంటాం కదా మనకు. ఎర్రన, తిక్కన, నన్నయ్య ఈ ముగ్గురు రాసినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభారతం సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదించడం జరిగింది. ఇదే మనకు ఫస్ట్ పోయెట్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కవిత్రయంను ట్రినిటీ ఆఫ్ పోయెట్స్ అని అంటాము. వీళ్ళు 1000 to 1400 సిఈకి ఆ కాలానికి చెందిన వాళ్ళు. ఓకేనా? మనకు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లలో మనము ఏంటిది ఇక్కడ ప్రతాప యశోభూషణం. ఇది ఎవరు రాశారంటే విద్యానాథుడు రాసిండు. ఇది ఎప్పుడు రాసిండంటే డ్యూరింగ్ ద కాకతీయాస్ రూల్. అంటే ఆ కాకతీయ కాలంలో ఉన్నటువంటి అప్పుడు ఎవరైతే రాజులు పరిపాలిస్తున్నారో ఆ కాలంలో అప్పుడు రాసినటువంటివి ఇవి. ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి. అవి ఏంటిది మనకు కాకతీయ రూలింగ్ అనేది అయిపోయిన తర్వాత అన్నట్టు, తర్వాత వచ్చినటువంటివి. దాంట్లో మనకు ఒకటి చూసుకుంటే వినుకొండ వల్లభరాయ రాసినటువంటి క్రీడాభిరామము, తర్వాత ఏకం రణదాస్ రాసినటువంటి మనకు ప్రతాపరుద్ర చరిత్రము.
ఇవి 2 రాసినటువంటి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం రామప్ప టెంపుల్ చూసినాం. మీకు ఒక క్వెషన్ ఏంటిదంటే, మనకు యునెస్కో హెరిటేజ్ సైట్‌లో రామప్ప టెంపుల్ ఉంది గదా! మన తెలంగాణలోనే ఓన్లీ 1 అండ్ 1 ఉంది. అది కూడా రామప్ప టెంపుల్. ఇది ఎన్నవ యునెస్కో హెరిటేజ్ సైట్? అంటే 38 39 40 41 ఇట్లా ఉంటుంది గదా! అది మీరు మాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. ఓకే. మనం ఇక్కడ చూద్దాం. ద రిమైన్స్ ఆఫ్ గ్రేట్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అంటే ఇక్కడ ఇది మనకు కిలావరంగల్‌లో ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు ఒకసారి చూడండి. అద్భుతమైనటువంటి శిల్పకళలు అక్కడ మనకు చూడొచ్చు. ఓకే అండి. ఇక్కడ మనకు తోరణం కూడా ఉంది. అంటే దాదాపుగా శివుడి అంటే స్వయంభూ శివ అనేటువంటి మనము ఇక్కడ ఆ దేవాలయం కూడా చూస్తాము. తర్వాత మనకు స్వయంభూ శివుడు వీళ్ళ యొక్క ఏంటిది ఫ్యామిలీ గాడ్ అంటే ఏంటిది కులదైవం కూడా వీళ్ళు ఇట్లా మొక్కుతారు. అది కూడా క్వశ్చన్. అది ఎక్కడ ఉంది అంటే బ్లూ బాక్సెస్ ఉంటాయి కదా, చిన్నగా ఇవ్వడం జరిగింది. అది ఎవ్వరు కూడా మ్యాక్సిమం ఎవరు కూడా చూడరు. ఎవరైతే కీన్గా చూస్తారో వాళ్ళకే దొరుకుతుంది అది. ఓకే, జాగ్రత్తగా చూడండి. తర్వాత మనకు ఇక్కడ అసలు కాకతీయుల మూల పురుషుడు ఎవరు అంటే దూర్జయ. అంటే మనకు దూర్జయ అనేటువంటి వ్యక్తి ఈయన మూల పురుషుడు. ఈయన తర్వాతే మన ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది మెల్లమెల్లగా ఆవిర్భవించడం జరిగింది. తర్వాత దూర్జయ ఏం చేస్తాడు, మనకు తెలుగు లాంగ్వేజ్లలో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటిది శాసనాలు అనేటువంటివి వేపిస్తాడు. అందుకే అప్పుడు ఆంధ్ర రాజాస్ అని కూడా వీళ్ళని అంటారు. తర్వాత మనకు ఎందుకు ఆ తెలుగు లాంగ్వేజ్లలో వీళ్ళు ఎక్కువగా అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కోస్తా అంటే కోస్టల్ ఏరియా, తర్వాత తెలంగాణ, తర్వాత రాయలసీమ, ఈ 3 ప్రాంతాలను కలుపుతూ వీళ్ళు పరిపాలిస్తారన్నట్టు కొంత భాగంలో. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి మనకు అంటే మనము తెలుగు వాళ్ళం కదా, సో వాళ్ళు కూడా తెలుగు దాంట్లో ఉండి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు. ఇన్స్క్రిప్షన్స్ కూడా అంటే శాసనాలు కూడా దాంట్లోనే రాస్తారు. కింగ్స్ లీస్ట్ చూస్తే మనకు ఫస్ట్ ఎవరు ప్రోలాట్ 2 ఇతను ఏంటిది మనకు 1116 టు 1157 సి వరకు పరిపాలించిండు. తర్వాత మనకు రుద్రదేవ వచ్చిండు, అంటే మనం రుద్రదేవుడు అంటాము. తర్వాత గణపతి దేవ అంటే గణపతి దేవుడు. తర్వాత రుద్రమదేవి అంటే మనకు అందరికీ తెలిసిన అంటే మోస్ట్ ఫేమస్ లేడీ అన్నట్టు. దీని మీద మనకు సినిమా కూడా ఉంది, అనుష్క గారు నటించినటువంటి రుద్రమదేవి సినిమా. ఓకే, నెక్స్ట్ మనకు ప్రతాపరుద్రుడు 2. ఓకే, మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం అసలు హిస్టరీ. నేను చెప్పేది అయితే మంచి క్లారిటీగా వినాలి మీరు. తర్వాత మీరు ఏం చేయాలి, దీంట్లో నేను చెప్పడం అలాగే మన నోట్స్ ఉంటుంది కదా, ఇప్పుడు రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటివి మళ్ళీ టెక్స్ట్ బుక్లో మిస్ అయినటువంటివి ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలి. అరే నోట్స్ ప్రిపేర్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా అని అనుకుంటారు మీరు. టెట్ అయిపోయిన ఎంబటే నోట్స్ ప్రిపేర్ చేయండి. ఎందుకు అంటే డిఎస్సికి ఉపయోగపడాలి. డిఎస్సిలో మనం నోట్స్ మేకింగ్ లేకుండా యుద్ధం చేయాలి అంటే దట్స్ నాట్ ఈజీ అన్నట్టు అట్లా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసిన అంటే వీళ్ళ ఎవరిది కాకతీయుస్ అసలు ఎట్లా వచ్చిర్రు ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. మనము ఫస్ట్ కర్ణాటక రాజులు అయినటువంటి అంటే ఆ దాన్ని పరిపాలించినటువంటి రాష్ట్రకూటు, తర్వాత మనకు చాళుక్యాస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ దగ్గర వీళ్ళు ఎవరు కాకతీయాస్ వాళ్ళు ఎట్లా ఉండేదంటే వీళ్ళ దగ్గర సామంత రాజులుగా ఉండేది. అంటే ఫస్ట్ ఎట్లా ఉండేదంటే విలేజ్ హెడ్స్, అంటే విలేజ్ హెడ్స్ని ఏమంటారంటే రట్టడి లాగా ఉండేది. మెల్లమెల్లగా వాళ్ళ యొక్క శక్తులు సామర్థ్యాలు యుద్ధకి అంటే ఎబిలిటీస్ని అంతా చూసి సామంతరాజులు అయినారు. సామంతరాజులు మెల్లమెల్లగా వాళ్ళకు ఒక చిన్న ఏంటిది హన్మకొండ లాంటి ప్రాంతంని అప్పగించడం జరిగింది. అప్పగించిన వెంబటే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, మనకు ఈ ఏంటిది కర్ణాటక చాళుక్యాస్ ఉంటారు కదా, వెస్ట్ భాగమైనటువంటి చాళుక్య రాజులు ఓడిపోవడం జరిగింది. అది మెల్లమెల్లగా పడిపోవడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కాకతీయ వాళ్ళు హనుమకొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటారు. దాన్ని క్యాపిటల్ సిటీ చేసుకుంటారు. అప్పటి నుండి వీళ్ళు రాజులు అయిపోతారు అన్నట్టు. అప్పటి నుండి వీళ్ళు పరిపాలించడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ రుద్రదేవుడు రూల్ చేస్తాడు. ఎప్పుడు 1158 టు 1195 వరకు. ఓకే, ఇప్పుడు చేసినప్పుడు ఏంటిది హనుమకొండ కాదు, హనుమకొండ నుండే హన్మకొండ వచ్చింది. ఓకేనా, ఇది ఒక్కసారి గమనించండి. తర్వాత ఈ హన్మకొండ నుండి క్యాపిటల్ సిటీగా ఎక్కడ మనకు ఓరుగల్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్. హనుమకొండ అంటే హనుమకొండ ఇప్పుడు ఉన్నటువంటివి, ఇవి ప్రజెంట్, ఇవి ఓల్డ్ అన్నట్టు. ఓకేనా, ఈ హనుమకొండ నుండి ఎక్కడికి షిఫ్ట్ చేస్తాడు, ఓరుగల్లుకి క్యాపిటల్ సిటీ అనేది చేస్తాడు. ఎవరు చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్, రుద్రదేవ. ఓకేనా,
రుద్రదేవుడు షిఫ్ట్ చేస్తాడు. రుద్రదేవుడు ఎన్నో రాజు? మనకు సెకండ్ రాజు. ఓకేనా? మనకు రుద్రమదేవి ఫోర్త్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఓరుగల్లు ఫార్ట్. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వేస్ అన్నట్టు. ఓకే, మీరు ఒక్కసారి మంచిగా క్లారిటీగా చూడండి, మీకు ఈజీగా అది అర్థమవుతుంది. మనం నెక్స్ట్ ఇప్పుడు మనకు అంటే ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్ అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఎట్లా ఇచ్చారనేది చూడండి. ప్రోలా 2 రుద్రదేవ, గణపతి దేవ, రుద్రమ దేవి, తర్వాత ప్రతాపరుద్రుడు. ఇక్కడ 1116 నుండి 1323 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. 1323 తర్వాత ఎవరు వచ్చారు కూడా మనకు లాస్ట్ ఎండింగ్లో తెలుస్తుంది. ఓకే, రుద్రదేవుడు 1000 స్తంభాల గుడిని నిర్మిస్తాడు. ఎక్కడ? హన్మకొండలో నిర్మిస్తాడు. హనుమకొండ, ఇప్పుడు హన్మకొండ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మనకు వరంగల్ ఫార్ట్ అనేది ఓరుగల్లులో నిర్మిస్తాడు. ఇప్పుడు హన్మకొండ నుండి ఓరుగల్లు షిఫ్ట్ అయింది కదా, ఈ వరంగల్ ఫార్ట్నే రాజధానిగా చేసుకొని అక్కడ నుండి పరిపాలిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి 4 గేట్స్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నేను చెప్పాను కదండి, స్వయంభూ శివ దేవాలయం అక్కడ ఉంటుంది. తర్వాత మనకు స్వయంభూ శివుడు వీళ్ళ యొక్క వంశ దైవం అన్నట్టు. ఓకేనా? తర్వాత ఈ టెంపుల్కి కూడా 4 గేట్స్ 4 డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ రుద్రమదేవి పీరియడ్ వస్తుంది. 1262 అంటే 1262 టు మనకు 1289 వరకు, అంటే దాదాపుగా 27 ఇయర్స్ రూలింగ్ చేస్తుంది. తర్వాత సేమ్ మనకు ఉమెన్ రూలర్స్ ఆ కాలంలో అంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎట్లా ఉండేది? ఒకరు రుద్రమదేవి, తర్వాత మనకు ఢిల్లీ రాణి అయినటువంటి రజియా సుల్తానా ఇద్దరు ఉండేవాళ్ళు. ఒక్కసారి మనకు ఇక్కడ రుద్రమదేవి ఫోటో చూడండి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ రజియా సుల్తానా అనే ఈ రాణి యొక్క ఫోటో చూడండి. సో ఇలాంటి మంచి మనకు విజువలైజేషన్ అనేది ఉంది మన ఛానల్లో, కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇటలీ నుండి మార్కో పోలో వస్తాడన్నట్టు. అతను వచ్చేసి రుద్రమదేవి ఆ కాలంలోనే వస్తాడు. ఏ కాలంలో వచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాకతీయలో విదేశీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కడే, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే విజయనగరలో కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ లెసన్ 13th లెసన్ అదే, కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటలీ ఏంటిది? మార్కో పోలో విజిటెడ్ రుద్రమదేవిస్ కింగ్డమ్. అక్కడ ఆయన ఏం అంటే ఎట్లా చెప్తాడు, అతని యొక్క ఫీడ్బ్యాక్ అనేది చెప్తాడు కదా. ఓకే, ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా చెప్తారంటే దాంట్లలో రుద్రమదేవిని అట ఏమని పిలుస్తారట? రుద్రదేవ మహారాజాగా పిలుస్తారట. రుద్రమదేవి మనవడు ఎవరు? ప్రతాపరుద్రుడు. ఓకేనా? ఇప్పుడు మనకు రుద్రమదేవిని ఎవరు చంపారు, ఎట్లా చంపారు అనేది చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఎవరైతే సామంతరాజులు ఉంటారు కదా, ఈ సామంతరాజులతోటే తలకాయ నొప్పి అందరికీ. వీళ్ళు కూడా ఒకప్పుడు సామంతరాజులే కదా, కాబట్టి సామంతరాజులు ఎందుకు రుద్రమదేవిని చంపడం జరిగిందంటే, ఒక స్త్రీ మనకు పరిపాలించడం ఏంటిది, మనము అంత చేతకాని వాళ్ళమా? రుద్రమదేవి సినిమాలో సేమ్ ఇక వాళ్ళు విలన్స్ ఉంటారు కదా, సేమ్ అన్నట్టు సేమ్ టు సేమ్ డిట్ దింపుతారు. ఓకే, ఇట్లా ఉంటుంది అన్నట్టు. స్త్రీ మనకు పరిపాలించడం ఏంటిది, మనం చేతకాని వాళ్ళమా, ఎవరు లేరా ఇంకా, అట్లా కొంచెం స్టోరీ నడుస్తుంది. అప్పుడు దాంట్లలో చాలామందిని మ్యాక్సిమం కొట్టిపడేస్తుంది రుద్రమదేవి. కానీ ఇక కాయస్థాంబదేవ అనేటువంటి ఒక సామంతరాజు ఏం చేస్తాడు, ఇక్కడ నల్గొండ ప్రాంతంలో చందుపట్ల అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ రుద్రమదేవిని చంపేస్తాడు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఆ పిక్చర్ చూస్తున్నాం. తర్వాత మనకు రజియా సుల్తానా, తర్వాత మనకు నాయకరా సిస్టమ్ అంటే ఏంటిది, ఇది ఇంపార్టెంట్ అండి. 2023లో వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఇవ్వడం జరిగింది దీనికి. ఓకే, అమరనాయకాస్ అనే వాళ్ళు మనకు దేనికి సంబంధించిన వాళ్ళు? అమరనాయక, నాయంకరాస్ ఇట్లా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు విజయనగరాస్కి సంబంధించింది, కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్, విచ్ వన్ ఆఫ్ ద రాంగ్ ఆన్సర్ అని. సో మనం ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఓకే, మీరు క్లాస్ మంచి వింటే దాదాపుగా 90% ఆఫ్ మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి దొరుకుతాయి. ఇంకా 10% మీరు ఒక్కసారి బుక్ చూసుకుంటే అయిపోతుంది. ఓకే, లాయల్ టు కింగ్ అండ్ క్వీన్, ఇవి ఎంత నాయకర సిస్టంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు లాయల్గా ఉండాలి. ఎవరికి? రాజులకు. ఈ నాయక అనేటువంటి టైటిల్ ఇస్తారన్నట్టు ఎవరికి? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ కానివ్వండి, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఉంటారు కదా, వీళ్ళు ఎవరు కింద పనిచేస్తారు? గవర్నమెంట్ కింద పనిచేస్తారు అన్నట్టు. అంటే గవర్నమెంట్ తోటి ఎట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తారు.
అట్లాగనే ఇక్కడ నాయకాస్ ఉంటారన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కింగ్డమ్ తోటి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి పనిచేస్తారు. ఈ నాయకాస్‌ని నియమించే వాళ్ళెవరు? రాజు లేదా రాణి. ఎందుకు నియమిస్తారు అంటే కలెక్ట్ టాక్సెస్ కలెక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళేం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఆ టాక్సెస్ నుండి వాళ్ళ యొక్క ఆర్మీ కానివ్వండి, టెంపుల్స్, ఫోర్ట్స్ వాటికి సంబంధించిన వాటిలల్లో ఖర్చు పెడతారు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మ్యాటర్. ఒకవేళ ఆ నాయకరు కానివ్వండి తిరుగుబాటు అట్లా ఇట్లా చేసిర్రనుకోండి, ఇంకా మిగతా నాయకరు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈయనని ఏసి పడేస్తారు అన్నట్టు. ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అనుమానంగా ఉన్నది అంటే వాడిని వేరే కాడ షిఫ్ట్ చేసేస్తాడు. ఎందుకు, ఇక డిక్టేటర్షిప్ అనేది వస్తుంది కదా, కాబట్టి వేరే కాడ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ ఆర్మీ ఫ్రమ్ ద ఇన్కమ్ సర్వీస్ ద కింగ్. ఆ ఇన్కమ్ నుండి, ఆర్మీ నుండి వచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది కదా, అది మనకు రాజుకు పంపించేస్తారు. ఇక రాజు ఖర్చు పెడతాడు దానికి. మనకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా అప్పుడు, అట్లా అన్నట్టు. ఇక్కడ శ్రీ అహిత గజకేసరి అంటే గోల్డ్ కాయిన్ ఇష్యూడ్ బై కాకతీయాస్. ఇది మనకు గోల్డ్ కాయిన్ అండి, అప్పుడు ఇష్యూ చేసినటువంటి కాకతీయ రాజులు. ఇక ఏంటిది, దీని యొక్క పేరు శ్రీ అహిత గజకేసరి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1190లో ఎవరు, ఢిల్లీ సుల్తానీస్ వస్తారు. అంటే వాళ్ళు యాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, టర్కిస్తాన్ నుండి వస్తారు. వాళ్ళు ఢిల్లీ సుల్తాన్గా వాళ్ళకు పేరు వచ్చింది. తర్వాత దాంట్లలో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లుక్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి రాజు అతను వాస్ ఏబుల్ టు డిఫీట్ కాకతీయాస్ ప్రతాపరుద్ర ఇన్ 1323లో ఎండ్ అయిపోతుంది కదా. కాబట్టి కాకతీయ రాజులకు ఎవరు, ఢిల్లీ సుల్తానీస్ వాళ్ళు ఎండ్ చేసేస్తారన్నట్టు. అక్కడ మనతోటి ఏంటిది, కాకతీయ రూలింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే కర్ణాటకకు సంబంధించిన బహమని, తర్వాత విజయనగర కింగ్డమ్స్కి నేర్చుకుంటాం. ఓకే, దాంట్లలో మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే మోటుపల్లి శాసనం. దీన్నే మనము అభయ శాసనం అని కూడా అంటాము. ఇక్కడ గణపతి దేవుడు దీన్ని మనకు ఏంటిది వేయించినాడు, అంటే మోటుపల్లిలో ఉంది కాబట్టి అది మోటుపల్లి శాసనం అని అంటాం. అసలు దీంట్లో ఏముంది అంటే ట్రేడర్స్, అంటే మనకు విదేశీ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్లకు విధించేటువంటి పన్ను కానివ్వండి, సుంకాలు కానివ్వండి, ఇట్లా వాటికి సంబంధించిన వాటి గురించి ఉన్నాయి అన్నట్టు దీంట్లో. ఓకే, మనకు నెక్స్ట్ మార్కో పోలో హూ విజిటెడ్ వన్ ఆఫ్ దీస్ పోర్ట్స్ సెట్ దట్ ఎక్స్పోర్ట్స్ వేర్ డైమండ్స్ అండ్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డెలికేట్ క్లాత్స్ which looked like the tissue of spider's web. He further said, there is neither a king nor a queen in the world who would not be glad to wear them. ఇక్కడ మనము దీని సారాంశం డైరెక్ట్ మీనింగ్ చెప్పేస్తాను వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఏంటివి, మనకు డైమండ్స్ కానివ్వండి, ఓకే, నెక్స్ట్ క్లాత్స్ కానివ్వండి, అంటే ఎట్లా ఉంటాయి, మనకు స్పైడర్స్ వెబ్ అంటే ఏంటిది, దాని నుండి చేసినటువంటి అంత అందమైనటువంటి క్లాత్స్ మన దగ్గర అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వీటి మీద మోసుబడినటువంటి రాజు లేడు, రాణి లేదు అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, మనకి ఇక్కడ పల్నాటి వీర అంటే మనం ఏంటిది బాలచంద్రుడి గురించి చెప్తా అన్నా కదా, ఇదే మనకు లాస్ట్లో ఉంది. దీనికి మీరు చదివేయండి, నేను నార్మల్గా చెప్పేస్తా. ఇక్కడ బాలచంద్రుడు ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే మనకు ఇక్కడ అతనికి ఏంటిది వివిధ కులాల వృత్తి వాళ్ళు, అంటే ఒక బ్రాహ్మణ్ ఉంటాడు, ఫ్రెండ్ అనుకోండి ఇప్పుడు మీకు అర్థం కావడానికి. తర్వాత బ్లాక్ స్మిత్ ఉంటాడు, గోల్డ్ స్మిత్ ఉంటాడు, వాషర్మెన్ ఉంటాడు, పోటర్ ఉంటాడు, బార్బర్ అంటే మంగలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, తర్వాత చాకలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సోదరులు, అంటే ఒక బ్రదర్హుడ్గా వాళ్ళు ఉంటారన్నట్టు. వాళ్ళందరూ కూడా యుద్ధం చేసే వాళ్ళే అన్నట్టు. ఓకే, వాళ్ళు యుద్ధం చేసే ముందు బాలచంద్రుని యొక్క తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి గారి దగ్గర పోతారు, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తారు. అప్పుడు అంటే బాలచంద్రుడి తల్లి ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుంది అంటే నార్మల్గా వివిధ ప్లేట్లలో, అంటే ఆకు ప్లేటు, రాగి, ఇంకా ఇట్లా ఉంటాయి అన్నట్టు. అంటే బ్రదర్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేట్లలో పెడుతుంది. అది బాలచంద్రుడికి నచ్చలేదు. అందరికీ సమానంగా ఉండాలని, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉండాలని అందరూ కూడా ఈచ్ అదర్ ప్లేట్స్లలో తింటారు అన్నట్టు. ఇది దీనికి సారాంశం. ఓకే, మీరు అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి మనకు వాట్సాప్ గ్రూప్ ఉందండి, దాంట్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను కింద మనకు డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో కూడా నేను ఇస్తాను లింక్, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ.